ఈ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలంటే, నా మనోధైర్యం పెరగాలి అంటే, అవసరమైతే ఢిల్లీలో మోడీతో కొట్లాడాలి అంటే ఈ పట్టభద్రులు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ని కాదు, అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ అండగా నిలబడండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఈడ ఉన్నారు. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే 150 కోట్ల మంది ఆడబిడ్డలకు 4,000 కోట్ల రూపాయలు బస్సుల్లో ఉచితంగా నేను ఇస్తే నాకు ఓటేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు. మీ అమ్మని అడగండి ఇంటికి పోయినాక 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు ఇయ్యకండి అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. స్వయం సహాయక సంఘాలను 67 లక్షల మందిని ఇవాళ ఆత్మగౌరవం లేకుండా ఉంటే సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వ్యాపారాలు ప్రారంభించడమే కాదు, 600 ఎలక్ట్రిక్ బస్సులు ఆడబిడ్డలకు ఇప్పించి లక్షాధికారులను కోటీశ్వరులను మిమ్మల్ని చేయడానికి మీకు బస్సులు ఇప్పించుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయకండి. ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చిన అదానీ అంబానీలతో పోటీ పడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం ఈరోజు ఆడబిడ్డల దగ్గరికి తీసుకొచ్చినాం. మీరు ఆశీర్వదించి అండగా నిలబడ్డారు కాబట్టి నేను చేయగలిగిన. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించినా నేను చెప్తలేను, ఇంకా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే మీరు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మీరందరూ అండగా నిలబడి నరేందర్ రెడ్డిని ఆశీర్వదించండి. నిండు మనసుతోని మీకు వారధిగా, మీకు సారథిగా నిలబడతాడు. మీ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.